గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఈరోజు మనం ఒక మంచి మోటివేషనల్ స్టోరీ విందామా. ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ఏనుగు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక కుక్క ఎదురుపడి, నేను కూడా ప్రెగ్నెంట్నే, జాగ్రత్తగా ఉండు మరి అని చెప్పి వెళ్తుందట. కొన్ని రోజుల తర్వాత ఏనుగు అదే దారిలో వెళ్తుంటే కుక్క ఏనుగును చూసి, నేను 6 పిల్లల్ని కన్నాను, నువ్వేంటి ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నావు అంటుందట. అది విని ఏనుగు సైలెంట్గా వెళ్ళిపోతుంది. తర్వాత 6 నెలలకి ఏనుగు కుక్క ఎదురవుతారట. ఎదురైనప్పుడు కుక్క ఏనుగును చూసి, నేను మళ్ళీ ప్రెగ్నెంట్ని, నువ్వు కూడా ప్రెగ్నెంట్వా అని అడుగుతుందట. అడిగినప్పుడు ఏనుగు తలదించుకొని నెమ్మదిగా లేదు, మొదటిదే అని చెప్పి వెళ్ళిపోతుందట. సంవత్సరంన్నర తర్వాత కుక్క ఏనుగు ఎదురుపడతాయట. అప్పుడు కుక్క, ఏంటి నువ్వు ఇంకా ప్రెగ్నెంట్వా, నీది అసలు ప్రెగ్నెన్సీయేనా, ఇది మాత్రం మొదటి ప్రెగ్నెన్సీ అని చెప్పకు, నేను నమ్మలేకపోతున్నాను, నా పిల్లలేమో పెరిగి పెద్దవాళ్ళయ్యి తిరిగేస్తున్నారు కూడా, నువ్వేమో ఇంకా ఇలాగే ఉండిపోయావు అని అంటుందట. అప్పుడు ఏనుగు, నేను మోస్తున్నది 1/4 కిలో పిల్లని కాదు, ఒక మద గజాన్ని. రేపు నా పిల్లాడు బయటికి వచ్చినప్పుడు ఆ భారం భూమికి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వాడు నడిచి వెళ్తుంటే ఎంత గొప్పవారైనా ఆగి చూడవలసిందే, ఎవరైనా ఆగిపోవాల్సిందే. గొప్ప విషయాలు ఓ రోజుకో నెలకో జరిగిపోవు, టైం పడుతుంది. అయినా ఈ 2 సంవత్సరాలు బట్టి నేను మోస్తోంది ఒక పిల్లని కాదు, ఒక మంచి కళని. ఆ కళ నెరవేరినప్పుడు చాలా గొప్పగా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నీలా మొరిగే వాళ్ళందరూ ఆగిపోవాల్సిందే అని అంటుందట. మనం కూడా ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకున్నప్పుడు జరగట్లేదు, ఫలితం రావట్లేదు అని మధ్యలో ఆగిపోకూడదు. మన పని మీద మనం నమ్మకం ఉంచుకొని కన్సిస్టెన్సీగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలం. అప్పుడు మన మీద కామెంట్ చేసిన వాళ్ళందరూ ఆగిపోవాల్సిందే. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.